ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అరటికాయ బజ్జీలు చేసుకుందాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే అరటికాయలు కోసుకొని వాటర్లో అయితే పడేసాను, ఉప్పు వేసాను. నెక్స్ట్ పిండి కలుపుకుందాం. ఇదైతే శనగపిండి. బజ్జీలు అయితే కొంచెం క్రిస్పీగా రావటానికైతే శనగపిండితో పాటు ఒక 3 స్పూన్స్ అయితే వరిపిండి అయితే వేసుకుందాం. ఇందులోకైతే కొంచెం పొడి కారం, కొంచెం బేకింగ్ సాల్ట్, టేస్ట్కి సరిపడా అయితే ఉప్పు. పిండి అయితే కలుపుకోండి. కాన్ఫ్లవర్ అయితే ఉండలు అనేవి లేకుండా ఫుల్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఉండలు అయితే లేకుండా ఫుల్గా అయితే మిక్స్ చేసుకోవాలి. దీన్ని పిండి అంతా అయితే ఇలా ఉండలు లేకుండా థిక్గా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వర్షం అయితే పడుతుంది. వర్షంలో మనం వేడివేడిగా బజ్జీలు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం. బజ్జీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. క్వాంటిటీ అయితే ఇలా ఉండాలి ఫ్రెండ్స్. బయట వరుసలో వేడివేడి బజ్జీ అయితే రెడీ. మా లోహిత్ అయితే దానికి తోడు ఆనియన్స్ అయితే కట్ చేశాడు. ఉల్లిపాయ బజ్జీలు కూడా ఏమన్నాడు. నెక్స్ట్ బ్రెడ్ బజ్జీ కూడా రెడీగా ఉంది, చేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే బయట చల్ల వర్షంలో ఇంట్లో వేడివేడి బజ్జీ.